పల్లవి ప్రశాంత్ ఎలా అనిపిస్తుంది? జోపేట పల్లవి ప్రశాంత్ విన్నర్ అయినందుకు, ఎందుకంటే నేను 100 వీడియోలు చెప్పుంటా భయ్య, ఈ పాటికి 100-200 విన్ అవుతాడని మాట చెప్పిన, పక్కా విన్ అయిపోయింది భయ్య. ఎందుకంటే ఆయన జెన్యున్ పర్సన్. అందరిలో కూడా ప్రతి ఒక్కడికి ఒక్కొక్క మైనస్ ఉంటుంది. ఇప్పుడు అమర్దీప్ ఉన్నాడు, అమర్దీప్కు ఫౌల్స్ గేమ్ ఆడడము, అవి చోరీ చేయడము, అవి దొంగతనాలు చేయడం, స్ప్రైట్లు బాటిల్ తీసుకోవడము, అవి అన్నిటి ఒక లూప్ హోల్స్ ఉండే. అమర్దీప్ పైన అటాక్ చేశారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కొంచెం అంతా ఏం అటాక్ చేయలేరు కానీ జస్ట్ ఏదో ఆపేసారు, కార్ను రానివ్వలేరు, కార్ మీద ఇట్లా ఎక్కి ఇట్లా వేసారు. కానీ ఎందుకు జరిగింది అంటే అది ఆయన మన అమర్దీప్ లాక్కెళ్ళి ఆ కొరకడం చేసిండు కదా, మేబీ అందుకు జరుగుండొచ్చు వీళ్ళకంతా కొంచెం అప్పుడు సారీ చెప్పియాలేడు కదా మనోడు నారాయణ సార్. అంటే అమర్దీప్ కామన్ మ్యాన్ అని తిట్టిండు కదా, అవునవును, పల్లవి ప్రశాంత్ అని తిట్టింటే సరిపోతుండే. కామన్ మ్యాన్ అంటే అందరికి వస్తుంది 100%. అవునవును, అందరు అట్టే అయినట్టున్నారు, అందుకే ఇలా చేశారు అంటారు. అట్లా అని కాకుండా ఇప్పుడు రజనీకాంత్ ఫ్యాన్స్ ఉన్నారనుకో, ఇక్కడ విలన్ ప్రకాష్ రాజ్ వచ్చినప్పుడు ఏం చేస్తారు అందరూ ఇప్పుడు పక్కకు వెళ్ళిపోతారు. ఇప్పుడు ప్రభాస్ ఉన్నప్పుడు బాహుబలి సినిమాలో ఒకటి విలన్ ఉంటే ఒకటి హీరో ఉంటాడు భయ్య. ఇప్పుడు హీరో అన్నట్టు పల్లవి ప్రశాంత్, ఇక్కడ విలన్ రానివ్వలేరు అంతే. అమర్దీపే ఇప్పుడు నేను ఐఎమ్ హీరో ఆర్ విలన్, నేను హీరో అన్న అవుతా విలన్ అన్న అవుతా అన్నాడు, కాబట్టి ఈ విలన్ అయ్యిండు పక్కా.